మీరు ఇండియాలోని ఈ ద్వీపానికి వెళ్లాలని ప్రయత్నిస్తే మీరు ఇండియన్ అయినా బతికి తిరిగి రాలేరు. ఇది ప్రమాదకరమైన జంతువుల వల్ల లేదా విషపూరిత పాముల వల్ల కాదు, ఇది ఇక్కడ నివసించే ప్రజల వల్ల. వీరిని సెంటినెల్స్ అని పిలుస్తారు. ఈ సెంటినెల్స్ చాలా పురాతన కాలం నుండి ఇక్కడ నివసిస్తున్నారు మరియు వీరు బయటి ప్రపంచంతో పూర్తిగా సంబంధాలు లేకుండా జీవిస్తున్నారు. ఈ దీవిని నార్త్ సెంటినెల్ ఐలాండ్ అని పిలుస్తారు. దీని విస్తీర్ణం పాకిస్తాన్లోని సియాల్కోట్ జిల్లా విస్తీర్ణానికి దాదాపు సమానం. ఇది భారత మహాసముద్రంలో ఉంది మరియు అధికారికంగా భారతదేశానికి చెందినదే. అసలు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇక్కడి ప్రజలు ఇప్పటివరకు మోదీ అనే పేరు వినలేదు, ఇంకా భారతదేశం అనే దేశం ఉందని తెలియదు. వాళ్ల దృష్టిలో వాళ్ల కులానికి చెందినవారు తప్ప ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఎలియన్లు మరియు వాళ్లకు ప్రమాదకరమైన వారు. అందుకే ఎప్పుడైనా వాళ్లు తమ దీవి మీదుగా ఓడలు లేదా విమానాలు వెళ్లడాన్ని గమనిస్తే వెంటనే దాడి చేస్తారు. వీరిని ప్రపంచంతో కలపడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి, కానీ వీరు చాలా క్రూరమైనవారు. ఎవరు వాళ్ల దీవిలో అడుగుపెట్టినా వాళ్లను వెంటనే చంపేస్తారు. అందుకే ఇండియన్ నేవీ ఈ ద్వీపం నుండి 3 మైళ్ల వరకు పెట్రోల్ జోన్ ఏర్పాటు చేసింది. ఎవరినీ ద్వీపానికి వెళ్లనివ్వదు. ఒకవేళ ఎవరైనా ఇండియన్ నేవీ కళ్ళు గప్పి వెళ్లినా తిరిగి రావడం అసాధ్యం.